హాయ్ అండి అందరికీ. ఈరోజు పొద్దున్నే ఎందుకు తింటానంటే, ఇవాళ తోట దగ్గరికి పోతానని చెప్పిన కదా! ఆ తోట దగ్గర నిన్న అంతకుముందు ఒకసారి 3 రోజుల క్రితం తోట ఏరినాము. వర్షం వచ్చేసరికి ఆపేసినాము. మళ్ళీ ఇప్పుడు పదునున్నది కదా! గడ్డి చుట్టూ కొంచెం గడ్డి ఉన్నది. ఆ గడ్డి తీత్తందుకని కూలోళ్ళు వత్తాండ్రు. వాళ్ళ కోసమని మళ్ళీ నేను కొంచెం తిని ముందే సద్దులు గిన్నె పెట్టుకోవాలి కదా! అందుకోసమని తిన్న తర్వాతకి వంట కూడా పొద్దున్నే చేసిన నేను ఈరోజు. ఈ సద్దులు పెడతాను. ఆ సద్దులు మాత్రం ఎందుకంటే మా చిలక చాలా దూరం ఉంది. దగ్గరుంటేనేమో కొంచెం కొంచెం మధ్యాహ్నం అప్పుడో ఇప్పుడు వచ్చి కొంచెం అట్లా తినిపోవచ్చు, కానీ దూరం ఉన్నది కదా, బాక్స్ పెట్టుకొని పోవచ్చు. మనం ఏదైనా పని తొందర హడావిడి చేసినప్పుడు ఇంకొక పని ఎక్స్ట్రానే అవుతుంది, కానీ పని మాత్రం తొందరగా తీరదు. మనం ఎంత తొందర చేస్తామో అట్లా ఇంకో పని ఎక్స్ట్రానే అవుతుంది మనకు. అందుకోసం ఏ పని అయినా నిమ్మలంగా నిదానంగా చేసుకోవాలి. ఈ కర్రీ కూడా చేసిన ఏంటంటే ఇవాళ కూరగాయలు ఏం కొనుక్కరాలేదు, టమాటా ఎగ్ కర్రీ చేసినాము. నేను ఏం చేసినంటే బట్టలు పిండేటప్పుడు ఈ కర్రీ గ్యాస్ మీద పెట్టిన, బట్టలు పిండి వచ్చేసరికి ఇక కొంచెం దగ్గరికి అయింది, మాడిపోలేదు ఇంకా నయము. ఇక బాక్సులు పెట్టుకొని చిన్న లంచ్ బ్యాగ్లా పెట్టినవి పెట్టి, చాలామంది రావట్లేరు కూలోళ్ళు, అందుకోసమని మా మట్టుకే ఒక ఇద్దరే వస్తారు కాబట్టి కొంచెమే అన్నం కానీ కూర కానీ పెట్టిన, లంచ్ బ్యాగ్లో వేసిన. బాయ్ అండి. ఈరోజు మాత్రం తోటకాడ వీడియోలు చూద్దాం మరి. ఓకే.